31 మంది పోటీలు ఉన్నారు కాబట్టి న్యూస్ పేపర్ అంతా పెద్దగా ఉంటది బ్యాలెట్ పేపరు. మనకు నచ్చిన వాళ్ళ పేరు ఏడున్నదో దేవులాడుకోవాలి. మొదలు ఆఫీసర్లు ఇచ్చిన స్కెచ్ పెన్ను తోటే ఓటేయాలి. పెన్నులు పెన్సిల్ పట్టుకపోతే ఓటు వెళ్ళదు. మళ్ళా అందరికంటే ఎక్కువ నచ్చిన వాళ్ళ పేరుకు ఎదురుగుండే డబ్బాలో 1 నెంబర్ అని రాయాలి. అంతేగాని టిక్కులు కొడతాం, ఏలు ముద్రలు వేస్తాం, గీతలు పెడతాం, సుక్కలు రాస్తామంటే మీ ఓటు చెత్తలో వాడేస్తారు. 1 నెంబర్ అయినాక మీకు నచ్చిన కడమోళ్ళకి ఎదురుగా 2, 3, 4 అని రాయాలి. అట్లని 1 నెంబర్ ఇద్దరికి రాసినా 2 నెంబర్ ముగ్గురికి రాసినా ఓటు ఉత్తదే అవుతుంది. అంటే 1, 2, 3, 4, 5 ఒకటే పారు రాయాలన్నట్టు. మళ్ళీ ఒక్కరికి 1, 2 ఓట్లు వేసినా అది కూడా చెల్లది. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఓటేయడానికి ఎంత లేదన్నా 4-5 నిమిషాలు పడుతుంది. అట్లని ఆఫీసర్లు మాత్రం పెట్టారు. నిమ్మలంగా మీకు నచ్చిన వాళ్ళకే ఓట్లు అయ్యేరి. Suppose 93 candidates are there, they can vote up to 93 candidates also. 1, 2, 3, 4 వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారంగా వేసుకోవచ్చు. ఇది కూడా సీక్రెట్ ఓటింగ్. ఇది వాళ్ళకి చూపించి ఓటింగ్ వేయడం కాదు. అంతేగాని ఆత్రమాత్రం చేసి మీ ఓటు ఎల్లకుండా వేసుకుంటే డిగ్రీలు చదివినా మీకంటే ఏం చదువురాని ఏలుముద్ర ఓటర్లరే ఉత్తములు అవుతారు మళ్ళా.